హలో గైస్, చాట్ జీపీటీ యాడ్స్ మనం ఒక ఆల్మోస్ట్ వీక్ అయింది అనుకోండి రన్ చేయడం. యూ కెన్ సీ ద స్క్రీన్ షాట్. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. క్యాంపెయిన్ టూల్స్, బిల్డింగ్ అండ్ సెట్టింగ్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ క్యాంపెయిన్ వి క్రియేటెడ్. ఇక్కడ మీరు చూస్తే ద స్టాటస్ ఈస్ సర్వింగ్ అనమాట. అండ్ వీ గాట్ సమ్ క్లిక్స్. కన్వర్జన్ అయితే రాలేదు మనకి ఇంకా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్ బికాస్ దిస్ ఇస్ అన్ బీటా వర్జన్. ఫస్ట్ మనం దీన్ని అర్థం చేసుకోవాలి. గూగుల్ యాడ్స్లో మనకేంటి, నీకు ప్రాపర్ కీవర్డ్ మ్యాచ్ టైప్స్ ఉంటుంది, తర్వాత సర్చ్ టర్మ్ ఏమొస్తుంది, బ్లాక్ చేయడం ఇక్కడ అవేమీ ఏం లేవు. మేబీ దే విల్ బీ యాడింగ్ ఇన్ ద ఫ్యూచర్. రైట్ నౌ అయితే ఏమీ లేదు. కాకపోతే వీ కెన్ సీ వాట్ పీపుల్ హ్యావ్ సర్చ్డ్ అనేది ఒకటి మనం చూడొచ్చు. ఐఎమ్ ఓపెనింగ్ దిస్. ఇక్కడ చూడండి, కాంటెక్స్ట్ హింట్స్ మనం కొన్ని ఇస్తామన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్లో మన యాడ్ కనిపించాలి. నాట్ కీవర్డ్స్, అగైన్ కాంటెక్స్ట్ హింట్స్. ఇప్పుడు చెప్తుంది ఇదిగో, యూజర్స్ ఆస్కింగ్ వెదర్ కోజిక్ యాసిడ్ వర్క్స్ ఫర్ డాగ్స్ పార్ట్స్, ఇవన్నీ. సో చాట్ జీపీటీకి జనాలు ఎందుకు వస్తారు? రీసెర్చ్ బేస్డ్ వస్తారు. దే వాంట్ టు కమ్ హియర్ ఫర్ బయింగ్ ఇట్. బట్ ఇక్కడ వీఆర్ లుకింగ్ లైక్ అ టాప్ ఆఫ్ ద ఫనల్. అంటే యూఎస్లో ఉన్న కాస్మెటిక్ బ్రాండ్లో మేము చాట్ జీపీటీలో కనిపిస్తే గుర్తింపు వస్తుంది. లాంగ్ రన్లో దే విల్ బై ఇట్ అనమాట. సో యాజ్ ఆఫ్ నో వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ అ సేల్ ఇమీడియట్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వాంట్ టు క్యాప్చర్ దట్ ఆడియన్స్ అనమాట. బట్ స్టిల్ ఇది ఒక 2 weeks ఉంటే మనకు అర్థమవుతుంది ఎట్లా ఉంటుంది అనేది. అండ్ దిస్ ఈజ్ అవర్ యాడ్. 2 ads క్రియేట్ చేసినాం మనము. ఇక్కడ చూడండి, ఇంక్రీజ్ బిడ్ అని అడుగుతుంది. ఆల్రెడీ దాదాపు యావరేజ్ $3.5 తీసుకుంటుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఆస్కింగ్ మోర్ మనీ. ఓకే, still few more days required to understand this, guys. I'll make a separate tutorial on this once we got it. ఇక్కడ చూడండి, చేంజ్ హిస్టరీ, కన్వర్జన్స్, ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. చేంజ్ హిస్టరీ మీకు తెలుసు ఆల్రెడీ. దిస్ ఆప్షన్ ఈస్ దేర్ ఇన్ గూగుల్ యాడ్స్. మనం ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసిన, యాడ్ గ్రూప్ క్రియేట్ చేసిన, ఈ ఆప్షన్స్ అన్నీ మనకు కనిపిస్తుంది. కన్వర్జన్స్ అయితే ఇద్దరు రాలేదు. ఇక్కడ కూడా పిక్సెల్ క్రియేట్ చేసినాం మనం. తర్వాత ఫీడ్ అని ఒక ఆప్షన్ ఉంది. అండ్ హియర్ ఆర్ స్టోర్ నేను చూపిస్తా. మనకు సేల్ ఏమి రాలేదు, బట్ విజిటర్స్ ఆర్ కమింగ్. దిస్ ఇస్ అవర్ స్టోర్. దిస్ ఈస్ డిజైన్డ్ ఇన్ షాపిఫై. వాట్ ఆర్ ద సేల్ యూ ఆర్ సీయింగ్, దట్ సేల్ ఈజ్ డన్ బై ద క్లయింట్ ఓన్లీ. నేనే శాంపుల్గా చేయమని చెప్పాను. సో ఇంతకుముందు డేటా నథింగ్, 0 ఉండే. నౌ సంథింగ్ ఈజ్ మూవింగ్ హియర్. But I have to optimize it in such a way that customer should get a sale on that. I'm on a mission on this. నెక్స్ట్ ఈ వీక్లో వీళ్ళకు షాపింగ్ యాడ్స్ కూడా సెటప్ చేస్తా. అపార్ట్ ఫ్రమ్ చాట్ జీపీటీ, గూగుల్ షాపింగ్ యాడ్స్లో పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ ఒకటి, షాపింగ్ యాడ్స్ కూడా రన్ చేస్తా. మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఎట్లా వస్తుందో చూద్దాం. తర్వాత ఇక్కడ చూడండి, పిక్సెల్. మనం పిక్సెల్ క్రియేట్ చేస్తాం కదా, ఆ డేటా కూడా ఇక్కడ చూపిస్తుంది. ఆ పిక్సెల్ ఎట్లా పనిచేస్తుంది. ఇది ఒక యాప్. షాపిఫైలో మోర్లీ యాప్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనకు వర్డ్ ప్రెస్లో ప్లగిన్స్ ఉంటాయి కదా, అట్లా యాప్స్. కాకపోతే ఫ్రీగా ఇస్తాడు, తర్వాత పర్చేస్ చేసుకోమంటాడు. ఇక పర్చేస్ చేసుకుంటే నేను ఇంకా ఎక్కువ ఇస్తా అంటాడు అనమాట. దట్స్ వై ఇట్స్ అ ప్రీమియం వన్. మనీ ప్రాబ్లం లేదనుకుంటే షాపిఫై ఈజ్ ద బెస్ట్ వన్. దట్స్ ఇట్ గైస్. ఎస్, 2 weeks వెయిట్ చేసిన తర్వాత నేను కంప్లీట్ ట్యూటోరియల్ చేస్తాను. థ్యాంక్ యూ.